ప్రేమించి మనసులో ద్వేషించే మనిషి నాకక్కర్లేదు. ఇన్ఫాక్ట్ అలాంటి మనుషులకు నా మనసులోనే స్థానం లేదు. రే గగన్, తాను ప్రేమించింది ఎవరనరా? తననే. అదే ఈవిడలాగే ఉంటుంది. వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయింది. ప్రేమ ఒక నాటకం. అందుకే నా పాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. పదరా వెళ్దాం. వెళ్దామా? భూమి, ఇది కాల్ చేస్తున్నా. ఆ ఫోన్ కొంచెం పర్సనల్, ఇప్పుడే వస్తాను. చెప్పండి అత్తయ్య. నీతో కలిసి డాన్స్ అకాడమీ నడిపించమని గగన్ని అడిగాను భూమి. కన్విన్స్ చేయటానికి నేను చాలా ట్రై చేశాను, కానీ గగన్ ఒప్పుకోలేదమ్మా. సారీ అమ్మా. ఏం పథకం వేసావేంటి? పథకం? యు మీన్ ప్లాన్? పెద్ద ప్లాన్ వేశాను భూమి. ఇంకా గగన్ బావ మనసులో ఏ మూలైనా నువ్వుంటే తుడి చేయాలనుకున్నాను. ఈ రెస్టారెంట్లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లి బావకి చూపిద్దామనుకున్నాను. కానీ నా లక్, నీ బ్యాడ్ లక్ ఏంటంటే డైరెక్ట్ గా బావే నిన్ను చూసేశాడు. నిన్నిక ఎప్పటికీ తన మనసులోకి రానివ్వడు. నీ మెళ్ళో 3 ముళ్ళు పడినా నువ్వు ఆడదానిలా ఆలోచించడం నేర్చుకోవా? నేర్చుకోను. మీరు చూస్తున్న ఈ 3 ముళ్ళు మీకోసమే భరిస్తున్నాను. ఏదో ఒకరోజు ఇది తెంచేసి గగన్ బావతో తాళి కట్టించుకుంటాను. అది నా దృష్టిలో నాకు జరిగే నిజమైన పెళ్లి. అది ఎప్పటికీ జరగదు నక్షత్ర. చెర్రీతో సర్దుకుపోవడం నేర్చుకో. ఒక భార్యలా బ్రతుకు. ముందు నువ్వు ఈ కొత్త బావని పెళ్లి చేసుకో. ఆ తర్వాత గగన్ బావ నాకు కాకుండా ఎలా పోతాడో నేను చూస్తాను. చూడు నక్షత్ర, గగన్ బావ నేను ఒకరి కోసం ఒకరం పుట్టాం. నాకు ఇంకొకరితో పెళ్ళవ్వదు. ఆయన గారికి ఇంకెవ్వరితోనూ పెళ్ళవ్వదు. మా ఇద్దరికే పెళ్ళవుతుంది. చూద్దామా? చూద్దాం. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అదేమిటమ్మాయి అలా అనేసావు? శత్రువులు వచ్చినా చేరదీసే మనసున్న మహారాజులున్న ఇల్లీదని పెద్ద పేరుందమ్మాయి మీ ఇంటికి. ఇప్పుడు అది చిన్నదిగా కుదించుకుపోయిందిలేండి. అసలే మా అబ్బాయి వచ్చే టైం అయింది. మీరు బయలుదేరండి. నువ్వింత నిష్కర్షగా నన్ను పొమ్మంటున్నావు అంటే కారణం ఏంటి? ఆ నంగనాచి, ఆ నరరూప రాక్షసైన అపూర్వ ఇంట్లో నేను ఉండడం వల్లే కదా. అదో దరిద్రురాలని తెలుసు. పెంట మీద చిల్లరేరుకునే గుంటనక్కని కూడా తెలుసు. పిన్ని, మొన్న నీకు బొట్టు తీసేస్తూ అవమానిస్తుంటే అబ్బబ్బబ్బబ్బా చూడలేక నేను ఎంత బాధపడ్డానో. అందుకే చూడు నీకోసం ఏం తెచ్చాను. విభూదమ్మాయి, నిన్నే మా ఊరికొచ్చిన ప్రఖ్యాత బాబా దగ్గరికెళ్ళి నీకు జరిగిన అవమానం గురించి, మీ కష్టాల గురించి చెప్పాను. ఆయన మంత్రిచ్చిన ఈ విభూదిచ్చారు. ఇది ఇల్లంతా జల్లితే ఇక ఏ ఆపదలు రావన్నారు. పెద్దదాన్ని ఏదో నా చాదస్తో నాదే అనుకుని వదిలేయి. 2 నిమిషాల్లో నేను ఇల్లంతా జల్లేసి వెళ్ళిపోతాను. ఎండున పడొచ్చాను.
చల్లగా నీళ్లు వేడిగా కాఫీ ఇవ్వచ్చు కదా. మీరు చెయ్యాల్సిందేదో చేసి త్వరగా హాల్లోకి రండి. కాఫీ ఇచ్చి పంపిస్తాను. ఆ, ఆ, అలాగేనమ్మాయి. రండి. ఆహా. మీరు వెళ్ళి పొడంతా చల్లిరండి. నేను ఈ లోపు కాఫీ పట్టుకొని వస్తాను. సరేనమ్మాయి. వెళ్ళు. అమ్మాయి, ఇక్కడ కూడా లేదు. సరిగ్గా వెతుకు. ఇంకెక్కడైనా వెతకమంటావా అమ్మాయి? మేడల మీద గోడల మీద వెతకమంటావా? ఆగా. ఎక్కడ చచ్చిందో ఇది. లేదు. అమ్మాయి అమ్మాయి, టెడ్డీ బేర్ దొరికేసింది. కింద కింద గార్డెన్లో ఉంది. మరెందుకు ఆలస్యం? వేడి పట్టుకొచ్చి తెస్తున్నా.